హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారా? సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు నా బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, ప్రాపర్‌గా అయితే స్టార్ట్ చేయలేదు. ఆ రోజు కేక్ బేక్ చేస్తున్నాను అనమాట. ఇంకా దాంతో స్టార్ట్ చేశాను డే అయితే. మా హస్బెండ్ కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. అండ్ దక్షిత్ మాత్రం కిండర్‌గార్టెన్‌కి పంపించాము. ఫస్ట్‌లీ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఆ రోజు అసలు నేనెంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను. నేను ఏ బర్త్‌డేకి ఇంతవరకు ఇంత హ్యాపీగా లేనేమో నాకు గుర్తున్నంత వరకు అంత హ్యాపీగా అనిపించిందనమాట. అసలు మీ మెసేజెస్, బ్లెస్సింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ కుడెంట్ రిప్లై అండి. బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాను జనరల్‌గా. బట్ ఆ రోజు వచ్చినన్ని మెసేజెస్‌కి నాకు ఖాళీ లేక నేను అసలు ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. జస్ట్ హార్ట్ సింబల్ ఒక్కటి ఇచ్చాను. ఏమనుకోవద్దు, అందరికీ కామన్‌గా ఒక స్టోరీ పోస్ట్ చేశాను. బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగానే చాలా బ్లెస్డ్‌గా అనిపించింది ఆ రోజు మాత్రం. ట్రూలీ అండి, నాకు ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా హ్యాపీగా అనిపించింది. ముందు నుంచి గుర్తుపెట్టుకొని చాలామంది మెసేజెస్ చేశారు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇండియాలో ఉన్న వాళ్ళైతే నైట్ 12కి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే కేక్ స్టార్ట్ చేశాననమాట. మ్యాంగో ఎందుకు కట్ చేశానంటే మ్యాంగో కేక్ చేద్దాం అనుకున్నాను. కొంచెం ఎప్పుడు రెగ్యులర్‌గా చేసేలా కాకుండా అన్నట్టు. అండ్ సింపుల్‌గా చెప్తాను. పండిన మ్యాంగో తీసుకోండి. నా దగ్గర ఉన్నది బయటకి కలర్ బాగుంది కానీ లోపలికి బాలేదు. బట్ ఇంకొకటైతే బానే ఉంది. అవి బేసిక్‌గా అంత టేస్ట్ లేవు కానీ దీనికి మన ఇండియాలో దొరికే బంగినపల్లి కానీ అండ్ మనకి మ్యాంగో సిరప్ అవి కూడా దొరుకుతాయి కదా! అవన్నీ ఉంటే ఇంకా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటదనమాట కేక్. నా దాంట్లో అంత లైట్‌గానే తెలిసింది కానీ అంత ఎక్కువ మ్యాంగో ఫ్లేవర్ ఏం తెలియలేదు. బట్ స్టిల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ నేను 2 ఎగ్స్ బీట్ చేసుకుంటున్నాననమాట. ఒక కప్పు మైదాకి అంటే ఒక కప్పు క్వాంటిటీకి నేను చెప్తున్నాను. సో, 2 ఎగ్స్ మంచిగా కొంచెం బీటర్‌తో బీట్ చేసుకొని బీటర్ లేకపోతే మిక్సీతో అన్నా చేసుకోవచ్చు. సో, అందులో 1 కప్ అంటే అది స్మాల్ కప్ అనమాట. మన రెగ్యులర్‌గా ఒక కప్ మైదాతో చేస్తే ఒక హాఫ్ కప్పు షుగర్ అన్నట్టు. నేను మ్యాంగో కూడా అంత స్వీట్‌గా లేదు కాబట్టి ఒక హాఫ్ కప్ ఏసాను. మన దగ్గర కప్స్ మెజర్స్ చేసే ఉంటాయి కదా! సో, వాటితో ఒక హాఫ్ కప్ షుగర్ అనమాట. సో, ఆ 2 కలిపి బీట్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. బట్ క్వాంటిటీ చూసుకోండి, స్వీట్‌నెస్ అడ్జస్ట్ చేసుకునేలాగా. నేను ఏ కుకింగ్ చేసినా ఇక్కడ ఖచ్చితంగా ఉంటదనమాట కిచెన్‌లో నాతో పాటు. రోజు కేక్ చేద్దామా అని పాపం ముందు రోజు నుంచి అడుగుతుంది. ముందు రోజు మేము నాకు కొంచెం టైర్డ్‌గా ఉంది. ఇంకా ఆ రోజు ఏం చేయలే. మా హస్బెండ్ చేస్తా అన్నారు కానీ ఇప్పుడేం వద్దన్నాను. ఎలానో నెక్స్ట్ డే ఇంట్లోనే ఉంటారు కదా అన్నట్టు. పొద్దున్నుంచి తినేస్తుందనమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిన కాంచి కేక్ చేద్దామా అమ్మ, కేక్ బేక్ చేద్దామా నీ బర్త్‌డే కదా అని. సో, అది చేసేటప్పుడు ఇంక పక్కనే కూర్చొని ఇంక అదే పట్టుకొని చేస్తా అందనమాట. సో, బానే చేస్తది. అన్నీ చూస్తది. ఒక్కోసారి దోస తీస్తది, కలుపుతానంటది, అన్నీ చేస్తూ ఉంటది. అండ్ ప్రొసీజర్‌కొస్తే ఇక్కడ నేను యాడ్ చేసినవి చూసారు కదా! అండ్ ఒక పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీన్‌వైల్ నేనైతే మ్యాంగో మొత్తం ప్యూరీ లాగా చేసేసాను అనమాట మిక్సీలో. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మోస్ట్‌లీ మ్యాంగో కేక్స్ చేసినప్పుడు చాలామంది బయట మనకి దొరికే మ్యాంగో ఎసెన్సో సంథింగ్ ఏదో ఉంటుంది కదా! ప్యూరీనో దాన్నైతే యాడ్ చేస్తారు. నిజంగానే అప్పుడే మ్యాంగో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయితదనమాట. లేదు మన మ్యాంగో అంత టేస్టీగా ఉన్నా బానే ఉంటది. అండ్ అది యాడ్ చేశాక కొంచెం ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఉంటే బటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర రూమ్ టెంపరేచర్ చేసిన బటర్ లేదు. సో, సన్‌ఫ్లవర్ ఆయిలే యాడ్ చేస్తున్నాననమాట. కొంచెం ఉజ్జాయింపులో ఏసేస్తున్నాను నేనైతే. సో, అవన్నీ ఏసి కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి బ్లెండింగ్ అంతా ఈ ఫ్లోర్ యాడ్ చేయకముందే చేసుకోవాలనమాట. సో, మంచిగా నేను కలిపి బాగా బ్లెండ్ చేసాము. కేక్ అయితే చాలా బా వచ్చిందనమాట. ఆ రోజు చాలామంది ఇన్‌స్టా స్టోరీలో చూసి అడిగారు రెసిపీ షేర్ చేయండి అని. సో, ఎప్పుడైనా చేస్తున్నాను కాబట్టి రెసిపీస్ అయితే షూట్ చేస్తున్నాను. దట్ టూ మ్యాంగో కేక్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ రింకిల్ మేల్ అని ఉంది కదా! సో, 1050 అండి టైప్. మనకి ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయి. నేనైతే ఎప్పుడు కప్ కేక్స్ ఏం చేసినా ఇదే ఫ్లోర్ వాడతాననమాట. ఫస్ట్ నుంచి అంతే. దీంతో అయితే ఇంక నేను వేరే ఐటెమ్ ఏమీ ట్రై చేయలేదు కానీ కేక్స్ అయితే దీంతోనే చేస్తాను. సో, ఎగ్జాక్ట్‌గా 1 కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్, ఒక 2 ఎగ్స్, పావు కప్ ఆయిల్ అండ్ 1 కప్ నేను యూజ్ చేసిన ఫ్లోర్. ఇది మీరు వీట్ ఫ్లోర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే మైదా అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది 1050 అనమాట నంబర్స్ బట్టి తీసుకోవాలి.
సో దాన్ని చక్కగా అంతా వేసేసుకుంటున్నా. అండ్ బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అనమాట. నా దగ్గర చిన్న స్పూన్ లేదు, సో నార్మల్ స్పూన్తో యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకా వెనిలా ఎసెన్స్ కానీ ఎక్సెట్రా ఏం వేయలేదండి, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు అన్నట్టు. జస్ట్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసేసి ఇంకా అన్నీ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకుంటున్నాను అంతే. సో పిల్లలతో ఉంటే కుకింగ్ అస్సలు అవ్వదు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేస్తే మనకి బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం మెస్ అయితే ఆబ్వియస్లీ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, చేతులేసి అది ఇది కలుపుతూ ఉంటుంది. బట్ చాలా అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అనమాట ఉన్నంతసేపు. సో ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేనైతే కలిపేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే బీటర్ అది యూజ్ చేయకూడదు ఫ్లోర్ వేసాక. సో నేనేం పెద్ద ప్రో కాదండి, నాకు తెలిసినవి నేను చేసేవి మాత్రమే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయింది. అండ్ పాన్ కూడా నేను బటర్ అప్లై చేసుకొని మంచిగా ఫ్లోర్ అది పెట్టేశాను అనమాట. ఐ మీన్ ఫ్లోర్ డస్టింగ్ అంతా కూడా చేసేసాను. అండ్ ఇక్కడ కొన్ని నట్స్ యాడ్ చేసుకున్నా. నాకు ప్లెయిన్గా తినడం అంత ఇష్టపడను, టూటీ ఫ్రూటీ కానీ నట్స్ కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తా. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా ఆ ఫ్లోర్తోనే అంతా నీట్గా చేసేసాను. సో దట్ మౌల్డ్ అవుట్ అయినప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. అండ్ ఇదంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువే వచ్చింది. కేక్ బాగా పొంగుతుందేమో అనిపించి కొన్ని కప్ కేక్స్కి కూడా ఉంచుకున్నాను అనమాట. బాగానే వచ్చాయి. ఒక 6-8 కప్ కేక్స్ కూడా వచ్చాయి. పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కప్ కేక్స్ చేయమ్మా అని. ఇంక సరే అని వాళ్ళ కోసం యాడ్ చేశాను అనమాట. సో ఇదిగోండి వేసేసుకొని పైన టూటీ ఫ్రూటీ అన్నీ యాడ్ చేసుకున్నాను. నాకు ఈ టూటీ ఫ్రూటీ కేక్స్లో చాలా ఇష్టం, ఎస్పెషలీ ప్లమ్ కేక్ ఉంటుంది కదా, దాంట్లో టూటీ ఫ్రూటీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్నాను, అవే కొంచెం కొంచెం యూజ్ చేశాను ఇప్పటి వరకు. ఇక్కడవి ఇండియాలో ఉన్నట్టు టేస్ట్ రావన్నమాట, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, నాకు నచ్చదు. ఇంక ఇవే లాస్ట్ ఉన్నవన్నీ బాటిల్ ఖాళీ చేసి వేసేసాను. అప్పుడప్పుడు చేసినప్పుడు వేసుకుంటాను అనమాట. సో ఇలాగా కప్ కేక్స్లో కూడా వేసేసి ఇంకా అవెన్లో పెట్టేశాను. 180 degreesలో 40 minutes అలా పడుతుంది అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు. నాకైతే 45 to 50 minutes వరకు టైం పట్టింది. పార్సిల్ ఏం చేయాలి, ఇది ఓపెన్ చేయాలా? ఎందుకు? ఇది నాది, నా ఫ్రెండ్ పంపించింది. అమ్మ పట్టుకో, జాగ్రత్త పట్టుకో. ఓపెన్ చేద్దామా? ఏం కావాలి ఓపెన్ చేయాలంటే? తీసుకురా మరి, నేను తీసుకొస్తాను. ఏముంది? ఏమున్నాయి? అయ్యో వెళ్ళిపోతాయి. ఏంటవి? అమ్మ కోసం పచ్చళ్ళు. ఏంటిది? గోంగూర. ఇది అల్లం పచ్చడి అనుకుంటా. ఇది కూడా ఏదో పచ్చడి. ఇది కూడా ఏదో పచ్చడి. ఇవన్నీ ఎవరు పంపించారు? శ్రీ ఆంటీ మన ఊరు వెళ్ళాము, మా ఫ్రెండ్ శ్రీలేఖ పంపించింది అనమాట ఈ పచ్చళ్ళన్నీ. నా దగ్గర పచ్చళ్ళు అయిపోయినాయి అని ఇవన్నీ పంపించింది, దాని దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ. ఓపెన్ చేయకూడదు, అది కారం ఉంటే అమ్మో. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఓకేనా? ఏం చేసాం ఇప్పుడు? కేక్ మఫిన్సా? ఎవరు చేశారు అషి? ఇట్స్ ఓకే నాన్న, నువ్వు వచ్చేటప్పుడు చేసేద్దాం. ఈసారి నువ్వు ఉన్నప్పుడు చేస్తాను. దక్షిత్ కూడా కిండర్ గార్డెన్ నుంచి వచ్చాక ఆబ్వియస్లీ ఐస్ అడుగుతాడు ఏమన్నా చేసినవి ఉంటే. ఇవి నేను లాస్ట్ వీక్ చేశాను అనమాట. మ్యాంగో అండ్ స్ట్రాబెర్రీ రెండు కలిపి చేశాను. ఎప్పుడు సింగిలే కాకుండా ఇలా కలర్స్ కూడా కలిపి చేస్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా రాగానే అవి కూడా తినేశాడు. అండ్ ఇక్కడ కప్ కేక్స్కి అంత టైం పట్టదండి, హార్డ్లీ 20 minutes లోపే అయిపోతే. నేను అవే చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. లేదంటే చాలా హార్డర్
రెగ్యులర్ అయిపోయి పైన మాడిపోతాయి అనమాట. సో అవి కుక్ అయినాయి అనిపించాక ఇంకా అవి తీసేసి ఇంకా కేక్ బేకింగ్ అయితే ఇంకా కంటిన్యూ చేశాను. అరౌండ్ 45 to 50 minutes పైనే పట్టింది. సో కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. అసలు పిల్లలే ఆల్మోస్ట్ కేక్ 90% వాళ్ళే తినేశారు. చాలా బాగా నచ్చిందంటే ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట. బట్ రెగ్యులర్గా తినడం మంచిది కాదు కదా అని నేను చేయను. ఏదైనా అకేషన్ ఉంటేనే వాళ్ళకి ఆ స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఎప్పుడైనా చేస్తాను అనమాట. సో ఇలాగా కేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకా లంచ్ కుకింగ్ అదంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు. ఆ రోజు ఫుల్ బిజీగానే ఉన్నాం ఏదో ఒక పనుల్లో. అండ్ ఆ రోజు వచ్చేసి ఎగ్ బుజ్జి అండ్ వంకాయ టమాటో బంగాళదుంప కర్రీ చేశాను. వాటితో తినేసాం. యాక్చువల్గా లంచ్కి వెళ్ళే ప్లాన్ ఉంది కానీ ఇంకా దక్షిత్ని కిండర్ గార్డెన్కి పంపించామన్నమాట. ఇంకా ఎటు కాని టైంలో హరీగా రావాలి అని చెప్పి ఇంకా డైరెక్ట్గా సాయంత్రమే బయటకు వెళ్దాం అన్నట్టు ఇంకా వాడిని తీసుకొచ్చాక మేము కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. లంచ్ చేసి అండ్ ఈ కొత్త శారీ వేసుకున్నా. లాస్ట్ టైం పార్సిల్లో చూపించాను కదా, ఇది ప్యూర్ షిఫాన్ అనమాట. నాకు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టం. నిజంగానండి శారీ అయితే అసలు వేసుకున్న ఫీలింగే లేదు, అంత పేపర్ వెయిట్లో ఉందన్నమాట. చెప్పాలి సరే చెప్పద్దు. ఇలా తీసుకొచ్చా నువ్వు కట్ అక్కడ అమ్మకి ఎన్ని ఇయర్స్? అమ్మకి ఎన్ని ఇయర్స్? అమ్మకి 34 years ఇప్పుడు. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మేము గ్రూప్ కాల్లో ఉన్నాం అనమాట. మా చెల్లి, మా మమ్మీ అండ్ మా అత్తయ్య వాళ్ళ అబ్బాయిది కూడా అదే రోజు బర్త్డే వెంకీది. ఇక్కడ నుంచి కట్ చేయాలరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. నేను పెడతా. హ్యాపీ బర్త్డే రా. ఆగు ఆగు ఒకసారి. చిన్నగా కట్ చేయాలి. అంత కాదమ్మా, చిన్నగా కట్ చేయాలి. ఓకే ఇప్పుడు చెల్లి. హ్యాపీ బర్త్డే వెంకీ మావా. అరే ఉండమ్మా దక్షి. బాబాకి పెడతా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి వెంకీ మామకి. హ్యాపీ బర్త్డే వెంకీ బాబా. హ్యాపీ బర్త్డే వెంకీ. సాంగ్ పాడు. అరే పాట పాడరా. హ్యాపీ బర్త్డే చెప్పురా. అషి ఇక్కడ పాడు. కూర్చోండి. బౌల్ తెచ్చుకో. బౌల్ అంటే కట్ అవుతుంది. బౌల్ పెట్టుకొని వెంకీ బాబాకి పెట్టు. అక్కడ వెంకీ బాబాకి ఆన్ పెట్టు. ఆడేం తినేది. సరే తిని. అరే హ్యాపీ బర్త్డే రా మై ట్విన్. ఏంటమ్మా వెళ్ళి కూర్చొని తినేయాలి. బౌల్ తెచ్చుకొని కూర్చొని తినాలి. అండ్ వెంకీ కూడా మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో వాడు యూఎస్లో ఉన్నాడు కదా, సో వాడిని కూడా బ్లెస్ చేయండి. అదే రోజు బర్త్డే అనమాట. వాడు నాకు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా. మా బాండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని రెడీ అయిపోయాం. చల్లగా ఉంది బుజ్జి. కానీ బయట హలో దక్షి. యా వెరీ గుడ్ మ్యామ్. నేను వస్తున్నాను.
అషి అండ్ క్విక్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక కొంచెం ఫొటోస్ అది దిగేసి ట్రెడిషనల్గా శారీలోనే కేక్ కట్ చేయాలి అని అనుకున్నారు, శారీ వేసుకోవాలని. మార్నింగ్ కొంచెం బేక్ చేస్తూ కొంచెం బిజీలో ఉన్నాను, అందుకనే ఇంకా ఈవినింగే వేసుకున్నాను అనమాట. మళ్ళీ వెంటనే ఫాస్ట్గా శారీ మార్చేసుకొని కొత్త డ్రెస్ అనమాట. ఇది ఎప్పుడో 1 year బ్యాక్ తీసుకున్న H&Mలో. అది వేసుకోలేదు, ఇక్కడే జర్మనీ స్టోర్స్లోనే తీసుకున్నాను అనమాట, H&Mలో. చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ సమ్మర్కి వెకేషన్కి వెళ్తే వేసుకుందాం అనుకున్నాం. సో ఇల్లు ముహూర్తం పెట్టుకున్నాం కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు. పడుకున్నారు బుజ్జి, నా గిఫ్ట్. మా ఆయన్ని నేను బేసిక్గా ఇలాంటి గిఫ్ట్స్ లేదంటే నాకు ఇది కొనిపెట్టు, నాకు ఇది కొనివ్వు అలాంటివి అడగను ఎప్పుడు. కానీ మన పెళ్ళి టైంకి నేను ఒకటి అడిగా, అది నువ్వు ఇవ్వలేకపోయావు. ఈ జన్మకి గుర్తుపెట్టుకుంటుంది. ఏం చెప్పదు, ఏం చెప్పు, అది ఇవ్వలే. ఇంకా ఆ మూమెంట్ మళ్ళీ రాదు. దానికోసం అన్నా అఫ్ కోర్స్ అది పాస్ అయిపోయింది. నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ని నాకు గుర్తుండి నాకు ఇది కావాలి ఇలా చేస్తావా అని అడిగింది అదే అనుకుంటా కదా. మోస్ట్లీ ఇంకా నేనేమి ఇది కావాలి అది కావాలని అడగను. ఏదన్నా అంటే ఏదైనా నచ్చితే కొనేసుకోవడం, లేదా తర్వాత నేను ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి నేను ఎర్న్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉంటుంది. కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడిగేది ఏమి ఉండదు. నా దగ్గర ఉండే నేను కొనేసుకుంటాను, చిన్నదో పెద్దదో ఏదైనా సరే. తను నా టేస్టీ దగ్గర తను ఏదో ఒకటి తీసిస్తారు. బట్ నాకు గుర్తుండి నేను అడిగింది అదే, తను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఎందుకు ఏమో టెన్షన్. మాది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు కదా. నేను ఇంతకీ ఏం అడిగానని మీకు డౌట్ రావచ్చు, అది కూడా క్లారిఫై చేస్తాను. నా పెళ్ళప్పుడు అప్పట్లో మాకు ఈ యూట్యూబ్లు, ఈ వీడియోలు, అసలు ఈ నాలెడ్జ్ ఏమీ లేదు. 10 years బ్యాక్ కదా, అసలు ఏమీ తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే తను నాకు తాళి కట్టాక నుదుటిపైన ముద్దు పెట్టు అని అడిగాను నేను. మా హస్బెండ్కి ఇప్పటికీ నేను 5 years అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. బేసిక్గా తను నాకు ముందు నుంచి తెలుసు, తనకి బేసిక్గానే ఈ షై ఫీలింగ్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. యూట్యూబ్లో కనిపించడానికి చాలా మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ 1 year అయిపోయింది బుజ్జి. కొన్ని మంత్స్ తర్వాతే కనిపించారు. అప్పటికి నేను రిక్వెస్ట్ చేసి బాగోదు ఏదో అనుకుంటారు జనాలు అని మొత్తానికి సంభవం తనకు కూడా ఇంక ఇష్టమై వచ్చారు. ఇప్పుడిప్పుడే మాట్లాడినారు కానీ తనకి ఇప్పటికీ ఆ షై చాలా ఉంటుంది అనమాట. సో ఆ భయంతోనే మాది ఎంత లవ్ మ్యారేజ్ అయినా ఏమైనా సరే ఆ మూమెంట్లో తన చేయలేకపోయారు. ఎందుకంటే పబ్లిక్ ముందు లేదా కొంతమంది జనం ఉన్న అసలు ఓపెన్ అవ్వరనమాట. అది 200%. మామూలుగా అయితే మా ఆయన చాలా రొమాంటిక్ ఫెలో కదా, చాలా చాలా రొమాంటిక్, అస్సలు కనిపించడు శివ, అసలు చాలా సైలెంట్గా ఉన్నట్టుంటారు. కానీ బట్ ఎవరైనా మీ ఇద్దరం కాకుండా ఒక 4 జనం ఉన్నారంటే మొత్తం ఇలాగా ఏమంటారు కంప్లీట్గా వేరే పర్సన్ లాగా అయిపోతాడు అనమాట. అసలు ఓపెన్ అప్ అవడు. అది ఇప్పటికీ అడుగుతా, ఇన్ని ఇయర్స్ అయినా నేను చెప్తూ ఉంటాను, ఆ కోరిక తీర్చలేదు, ఇంక ఈ జన్మకి ఆ కోరిక తీరలేదు నాకు, నువ్వు అలా చేసావు ఆ రోజు అంటే కంగారు వచ్చేసింది, భయం వేసింది అని అంటాడు అనమాట. నాకు భలే అనిపిస్తుంది. ఎవరైనా ఆ మూమెంట్ చాలా అనుకున్నాను నేను జరగాలని, బట్ ఇప్పటికీ గుర్తుండే కోరిక నేను అడిగింది అయితే అదే. మళ్ళీ జన్మలో చేద్దాంలే, ఫుల్ఫిల్ చేస్తాం. అలాగే. అండ్ పెళ్ళప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా, బట్ స్టిల్ నాకు అది గుర్తుంది ఆ టైంలో కూడా నువ్వు చేయలేదని. అమ్మా చేయలేస్తుంది. సో అది నాకు గుర్తున్నంత వరకు అదే. అండ్ ఇయర్ చాలా ప్లెజెంట్గా, బర్త్డే అయితే చాలా సూదింగ్గా, పిల్లలు 2-3 days నుంచే హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్తూ ఆ
అషి అయితే ఏంటి శాండ్తో ఆడుకుంటున్నప్పుడు చిన్న చిన్న బౌల్స్ వేసి దాన్ని తిరిగేసి కేక్ లాగా, అమ్మా ఇది నీ బర్త్డేకి అమ్మా, ఇది నీ బర్త్డే కేక్ అమ్మా తినమ్మా అని చెప్పి తీసుకురావడం, ఏం తిన్నా హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పడం చాలా బాగా అనిపించింది. పిల్లలతో నిజంగానే బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా చాలా డిఫరెంట్ అనిపిస్తాయి, వైబ్ కూడా. సో చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే. పొద్దునుంచి ఫుల్ బిజీగానే ఉన్నాయి ఏదో ఒక పనిలో. ఇంకా బయటకు వచ్చాను అనమాట. రెస్టారెంట్ అది నాకు అంత ఎక్కదు, మనం ఫుడ్ చాలా తక్కువ. సో మాల్కి వెళ్తే కొంచెం తిరిగేదని తీసుకుందాంలే అన్నట్టు ఇంకా మాల్కి అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము. ట్రెడిషనల్ అటైర్ వేసుకొని ఇంక ఫాస్ట్గా మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చేసా. ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్ ఎప్పటి నుంచో అంటున్నారు, తీసుకో ఏదైనా డ్రెస్ తీసుకో, వాచ్ తీసుకో అని చెప్పి. బట్ ఈ ఇయర్ అయితే నేను గిఫ్ట్ ఏం తీసుకోలేదు, అంటే ఈ రోజుకి ఏం తీసుకోలేదు. నా దగ్గర ఆల్రెడీ కొత్త డ్రెస్సులు బాగానే ఉంటుంది. H&Mలో తీసుకున్నాను ఎప్పుడో, లాస్ట్ ఇయర్ ట్రిప్కి వెళ్దామని తీసుకున్నాను, వేసుకోలేదు, ఇప్పుడు వేసుకున్నాను. అలా కొత్త బట్టలు నా దగ్గర బాగానే ఉంటాయి. అండ్ వాచ్ అయితే నేను ఆల్రెడీ ఒకటి డిసైడ్ అయి ఉన్నాను, ఇండియాలో మాత్రమే దొరికే వాచ్ అది. రాగోలో 2011 మోడల్ అనుకుంటా, అప్పుడే లాంచ్ అయింది 2011లో. ఆ వాచ్ ఎప్పటి నుంచో అనుకున్నాను, సంహో మర్చిపోయాను. అండ్ అది అమెజాన్లో ఎక్కడంటే అక్కడ దొరకట్లేదు, టైటన్ రాగా ఏమంటారు వెబ్సైట్లోనే దొరుకుతుంది అనుకుంటా. సో ఆ వాచ్ అయితే ఉంది. ఇండియా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నేను ఎప్పుడైనా ఎవరైనా వస్తున్నారో తెప్పించుకోవాలన్న ప్లాన్ ఉంటే తీసుకుంటా. అది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ వాచే, రాగాలన్నీ కొంచెం బాగానే ఉంటాయి ప్రైస్ కూడా. అందుకే ఇప్పుడు ఏమొద్దు ఇక్కడ, నాకు ఆల్రెడీ నేను అది సెలెక్ట్ చేసి ఉంచుకున్నా, తీసుకుంటా అని చెప్పాను. బట్ తనైతే తీసుకో అన్నారు, కానీ మొన్న మినీకి వెళ్ళినప్పుడు కూడా తీసుకోమన్నారు. నేను ఇంక ఇంట్లో కొన్ని కావాల్సినవి తీసేసుకున్నాను. బట్ ఓకే, తీసుకోవాలని ఏం కాదు, జస్ట్ తను అడిగి తీసుకోమన్నారు. ఇంక నేను ఇండియాలో ఎలానో ఒకటి తీసుకుందాం అనుకున్నాను కదా అన్నట్టు అనుకున్నా. సో యా, మేమైతే మాల్ దగ్గరికి వచ్చేసాము, పిల్లలు పడుకున్నారు. ఇది 20-25 మినిట్స్లో రావాల్సింది, మేము ఆల్మోస్ట్ 50 మినిట్స్ పట్టింది అనమాట. ట్రాఫిక్, పీక్ టైం ట్రాఫిక్ వల్ల స్లోగా వెళ్తున్నాం. సో ఇంకో 2 అవర్స్ అలా తిరిగేసి ఇంకా బయట డిన్నర్ చేసి ఇంక ఇంటికి వచ్చేస్తాం. మేమైతే స్టుట్గార్ట్లో మిలాన్యో మాల్కి వచ్చామన్నమాట. సో మాకు దగ్గరలో కొంచెం పెద్ద మాల్ అంటే ఇదే అనిపిస్తుంది, చక్కగా మనకు కావాల్సిన సేపు తిరగచ్చు. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుంది, అంటే వర్షం వచ్చేలాగా బాగా అనిపించింది. అసలు ఇటు అషమ్మా ఇది చూడరా, ఫస్ట్ ప్రిమార్క్ టెడీ. ప్రిమార్క్ అయితే ఇటు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. అండ్ నాన్ వీకెండ్లో వెళ్తే మాల్స్కి ఎంత హాయిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది, మాల్ అంతా మనమే షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ప్రిమార్క్లో పిల్లల స్టఫ్ చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైసెస్కి. ఎంత ఖాళీగా ఉందో ఇక్కడ అషి ఇంకా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇంక సమ్మర్ వస్తుంది కదా, కొన్ని ఇంకా తను కూడా కిండర్ గార్డెన్కి వెళ్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసారా, హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. ఇప్పుడు వరకు నేను అషికి ఒక్క బ్యాగ్ కూడా కొనిలేదు ఎప్పుడు. అది చూడంగానే మిక్కీ మౌస్ ఈ మధ్య బాగా ఇష్టపడుతుంది అనమాట, చూడంగానే తీసుకుంటే ఇంక సరేలే ఒకటన్నా ఉంటుందని ఇంక కొనిచ్చాను. బేసిక్గా నేను ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయనండి పిల్లలకి, లైక్ అంటే కొనిస్తే బాగుంటుంది కానీ అండ్ ఇక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకులే అన్నట్టు. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు ఆబ్వియస్లీ. బట్ ఇప్పటి వరకు కొనిలేదు, తనకు 3 years కంప్లీట్ అవుతున్నాయి కానీ ఇంకా అందుకని తీసుకున్నాను. అండ్ కొన్ని బట్టలు కూడా షాపింగ్ చేశాను అనమాట. అండ్ మా హస్బెండ్ ఇక్కడ బ్యాగ్ ఒకటి చూసుకుంటున్నారు, లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి అనమాట. సో వాళ్ళకి నచ్చినవి కొన్ని తీసాను అండ్ వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొన్ని సాక్సెస్, అవి సమ్మర్ సాక్సెస్ ఉంటాయి కదా కొంచెం పల్చగా, ఇంకా అవన్నీ సెలెక్ట్ చేశాను. సో ఆల్ థింగ్స్ ప్లాన్ చేసుకునే వచ్చాను అనమాట మాల్కి కూడా. డే స్పెండ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం కొంచెం యూటిలైజ్ అయ్యేలాగా అన్నట్టు. అండ్ ప్రిమార్క్ కూడా ఆ ఒక్క మాల్లోనే ఉంటుంది అనమాట దగ్గరలో. అండ్ ఇక్కడ ఏవో కొన్ని జాకెట్స్ అయితే బాగా అనిపించాయి, కలర్స్ వైజ్ అదంతా. సో ఇంక మా హస్బెండ్ని ట్రయల్ చేయమని చెప్పి ఇంకా ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాను తనకి. ఇది బాగుంది. నీకు ఏ కలర్ నచ్చింది నీకు?
అషి డ్యాన్స్ స్విమ్మింగ్ అలాగా ఇటు హలో ఫాస్ట్గా షాపింగ్ చేస్తాం అండ్ మా పిల్లలు బయటకు వచ్చిన ఏమన్నా తినే ఫుడ్ ఏమన్నా ఉందంటే ఒకటి పోమీస్ లేదంటే చికెన్ నగెట్స్ అనమాట అవే అడుగుతారు. ఇంక మా హస్బెండ్ నార్త్ సీలో తీసుకున్నారు ప్రాన్స్ ఫిష్ అది. ఆషి అయితే కొంచెం కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తుంది బాగానే. దక్షిత్ అయితే అన్నీ తినడు. సో వాడి కోసం మెక్డీలో తీసుకున్నాం అనమాట. అండ్ ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాము నేను ఆషి. సో నాకు కావాల్సిన ఐస్ క్రీమ్ లేదు. ఇంకా స్ట్రాబెర్రీ ఇద్దరు తింటారనమాట. ఇంకొక ఐస్ క్రీమ్ తీసుకొని ఇద్దరికి సగం షేర్ చేసి ఇస్తాను. ఇద్దరు తినుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఈ మధ్య ఇంట్లోనే చేస్తున్నాను కదా, సో చెప్తూ ఉన్నా అనమాట ఇంట్లో హెల్తీగా చేసుకోవాలి, బయట చాలా షుగర్ చేస్తారని చెప్పి. సో ఐస్ క్రీమ్ ఇచ్చాక కూడా వాడు ఈ మధ్య తినడం మానేశాడు. నువ్వు ఇంట్లో హెల్తీగా చేయమ్మా, బయట బాగాలేదు యాకీలా ఉందని చెప్పి మొన్న ఆఫర్ చేసినప్పుడు అలానే తినలేదన్నమాట. సో బాగా అనిపించింది. అంటే చెప్తూ ఉంటే కొన్ని వింటారు, కొన్ని వినరు కోర్స్ పిల్లలు కాబట్టి. అండ్ మొన్న ఒక కమెంట్ కూడా వచ్చింది, మీ పిల్లలు మారం చేయరే ఏడవరా అని. కోర్స్ ఏడుస్తారండి, బట్ చెప్పే విధానం ఉంటుంది. మేము చాలా వరకు కన్సోల్ చేసి డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేస్తాము. ఇంకా వాళ్ళకి ఓకే అనిపించింది అయితే తీసుకుంటాము, లేదు అంటే చెప్పిన మాట వింటారు. దక్షిత్ అయినా ఆషి అయినా అంతే, మోస్ట్లీ వింటారు. మాకు తెలుసు ఏ విషయంలో వింటారో ఏ విషయంలో విన్నారో. సో ఇంకా అలా తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. నా ఫేస్ చూసారా మంచిగా వెలిగిపోతుంది అనమాట. అండ్ పిల్లలిద్దరు కూడా వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాపేశారు కాబట్టి ఇంకా ఫుల్ ఆన్లో ఉన్నారు. లేదంటే 7:30 ఆ టైంకి పడుకుంటారు. సో ఆ టైంకి సన్సెట్ అవుతుందన్నమాట, అరౌండ్ 8:45 ఆ టైం కల్లా. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాం. అండ్ మా హస్బెండ్ నా కోసం వేడి కాఫీ చేసి తీసుకొచ్చారు, తినొచ్చాం కదా. సో కాఫీ తాగి మంచిగా మూవీ చూసాం. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.